కృతయుగంలో నిత్యం, ప్రాకృతం, నైమిత్తికం, దైనందినం అను ప్రళయాలు 4 విధాలుగా ఉంటివి. ప్రాకృత ప్రళయానంతరం సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మరలా యథాపూర్వకంగా విశ్వసృష్టి గావించి సంకల్పించి తన కుడి పార్శ్వం నుండి చతుర్ముఖ బ్రహ్మను, ఎడమ పార్శ్వం నుండి మహావిష్ణువును, మనసునందుండి రుద్రునిని తన సంకల్ప బలంతో సృష్టించాడు. ఇలా త్రిమూర్తులను సృష్టించి వారిని సక్రమంగా సృష్టి స్థితి లయ కార్యాల బాధ్యతలు స్వీకరింపవలసిందిగా కోరాడు. సృష్టి కార్య నిర్వహణ బాధ్యతలను స్వీకరించడం బ్రహ్మదేవునకు నచ్చనందున అజ్ఞానంతో పరమేశ్వరాజ్ఞను తృణీకరించి అతనితో ఇలా అన్నాడతడు: మహాదేవ, తమరు సర్వజ్ఞులు. రత్నమణిమయ ఖచితములైన ఆభరణాదుల ధరింప యోగ్యత గలవానికి ధరింప సఖ్యం గాని నిరుపయోగమైన గురువింద గింజల మాలను ఇచ్చిన విధంగా సర్వ సామర్థ్య యోగ్యతలు గల నన్ను అవమానింపనించి తమరు అత్యంత పేలమైన సృష్టి కార్య నిర్వహణకు నన్ను ఆదేశించడం సముచితం కాదు. నా యోగ్యతను, అర్హతను గుర్తించలేకపోయారు మీరు. కనుక సృష్టి కార్య నిర్వహణ బాధ్యతను స్వీకరించలేకున్నాను. కనుక దానిని మాత్రం తప్పించి నాకు సముచితమైన మరో కార్యం అప్పగించండి, ఆచరిస్తాను. ఇలా విన్నవించుకొన్న బ్రహ్మదేవుని మాటలు వినడంతోనే ఉగ్రుడయ్యాడు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుని యొక్క అజ్ఞానజనిత గర్వ సంపదను నిర్మూలింపదలచాడు. అంచేత మహత్తరమైన శైవమాయను బ్రహ్మదేవుని యందు ఆవహింపజేశాడు. ఉత్తర క్షణమే బ్రహ్మదేవుడు సర్వశక్తులు కోల్పోయి ఉన్మత్తునిలా సంచరింపసాగాడు. అలా ఉన్మత్తునిలా ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూచి సృష్టి కార్యం నిర్వర్తింపవలసిందిగా మరలా కోరాడు ఈశ్వరుడు. శైవమాయా మోహితుడై ఉన్మత్తునిలా ఉన్న బ్రహ్మదేవుడు తనలోని శక్తులు విహీనులై ఉన్నందువల్ల ఆలోచింపసాగాడు. తన అజ్ఞాన జనిత దురహంకారం వల్ల పరమేశ్వరాజ్ఞను ధిక్కరించినందుకు, తారతమ్యం గుర్తించక శివాపరాధం చేసినందుకు ఈ దురవస్థ చేజేతులా కొని తెచ్చుకున్నానని గ్రహించాడతడు. శైవమాయా ప్రభావం వల్ల నిర్వీర్యుడనైపోయాను కనుక శివానుగ్రహంతోనే యథాపూర్వ స్థితి సమపార్జించుకోవాలని భావించాడు. కోల్పోయిన శక్తియుక్తుల కోసం వినయపూర్వకంగా పరమేశ్వరునికి ప్రణమిల్లి క్షమించమని దయనీయంగా అర్థించి సృష్టి సామర్థ్య శక్తియుక్తులు ప్రసాదించవలసిందిగా అభ్యర్థించాడతడు. శంకరుడు భక్తవ శంకరుడు కనుక కనికరించి అతనితో ఇలా అన్నాడు: నాయన బ్రహ్మదేవ, నిత్య, ప్రాకృత, నైమిత్తికం, దైనందిన ప్రళయాలకు కూడా లేసమైన నాశనం చెందని కైలాస పర్వతం 1000 శృంగాలతో మహోజ్వలంగా అలరారుతూ ఉంటుంది కదూ. అందులో శివానందైక నిలయం అనబడు శిఖర సమీపంలో వాయువ్య దిశలో కర్పూరంలా తెల్లగా భాసిస్తూ రుద్రాక్షకారంతో లోగడ వాయుదేవుని చేత భక్తిపూర్వకంగా అర్చించబడ్డం వల్ల వాయులింగంగా సుప్రసిద్ధమైన స్వయం వ్యక్త లింగమును భక్తి శ్రద్ధలతో ఆరాధించావంటే నీవు కోల్పోయిన శక్తియుక్తులు సముపార్జించుకొనగలవు నువ్వు. అంచేత ఆ లింగమును ఆరాధించడం నీ కర్తవ్యం అంటూ అతని కోసం ప్రత్యేకంగా కైవల్య తీర్థం అను ఓ తీర్థం ఏర్పరిచాడు. పరమేశ్వరుని ఆజ్ఞానుసారంగా బ్రహ్మదేవుడు కైవల్య తీర్థంలో స్నానం చేసి శివలింగంను భక్తిపూర్వకంగా ఆరాధింపసాగాడు. కానీ స్తోత్రమొనరించుడమునకు కూడా శక్తి చాలకపోవడం వల్ల అతని దురవస్థను గమనించి పరమేశ్వరుడు సరస్వతీ తీర్థం అను మరో తీర్థం సృష్టించి ఆ తీర్థజలం బ్రహ్మదేవుని చేత పానం చేయించాడు. సరస్వతీ తీర్థ జలపానం వల్ల లోగడ ప్రనష్టమైన జ్ఞానం లభించిందతనికి. ఇలా శివానుగ్రహం వల్ల క్రమంగా శక్తి సంపన్నుడు కాగలిగాడు బ్రహ్మదేవుడు. నిరంతర శివపూజా తత్పరుడైన బ్రహ్మదేవుడు అనతి కాలంలోని జగత్సృష్టి సామర్థ్యం కూడా సముపార్జించుకొన్నాడు. పరమేశ్వరానుగ్రహంతోనూ తన సృష్టి సామర్థ్య నైపుణితోనూ చరాచరమైన సర్వ ప్రపంచాన్ని, చతుర్దశ విద్యలను, అష్టవసువులను, ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను, ద్వికుత్రులను,
ఇంద్రాది దేవతానీకమును యక్షరాక్షస సిద్ధ సాధ్య కిన్నర కింపురుష విద్యారాది జాతులను సృష్టించి రజోగుణాధిక్యతతో గర్వించి పరమేశ్వరార్చన విస్మరించి అహంకరించాడు. తన ఔన్నత్యం గూర్చి పరిపరి విధాలుగా ఆలోచించి లోలోన మురిసిపోయాడు. సర్వ జగన్నియంతగా తనకు తానే భావించుకొన్నాడు. ఇలా దురహంకారం పెచ్చు పెరిగిపోవడం వల్ల క్రమంగా మళ్ళీ నిర్వీర్యుడైపోయాడు. పతనమైపోయాడు పాపఫలం వల్ల. పరమేశ్వరార్చన విస్మరించిన ఫలితం, దురంకార ఫలితం రెండూ అనుభవపూర్వకంగా గ్రహించాడు. జ్ఞానోదయం కలిగిందతనికి. వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. పరమేశ్వరుని చెంతకు పరుగులు తీశాడు. పాదాల మీద సాష్టాంగంగా పడ్డాడు. క్షమాభిక్ష అర్థించాడు. చేతులు జోడించి నమస్కరించాడు. దీనాతి దీనంగా అర్థించాడు. కనికరించాడు శంకరుడు. తరుణోపాయం చెప్పాడు. పరమేశ్వరాజ్ఞచే శివాయనందైక నిలయ పర్వత శిఖరం తలదాల్చి సమస్త లోకాలు తిరుగుతూ చివరకు భూలోకంలో ప్రవేశించాడు. ఇలా భూలోకంలోని సమస్త క్షేత్రాలు చుట్టుతూ క్రమంగా ఈ ప్రాంతంలో అడుగిడగాని శివాయనందైక నిలయం భూపతనం కావడం వల్ల ఇచటనే ఆ లింగమును ఆరాధింపసాగాడు. క్రమంగా పరమేశ్వర అనుగ్రహం ప్రాప్తించడం వల్ల జగత్సృష్టి సామర్థ్యం పొందగలిగాడు. భక్త శిఖామణిగా పరివర్తన చెందిన బ్రహ్మదేవుడు తన పేర ఓ లింగమును కూడా స్థాపించాడు. ఆ లింగమే బ్రహ్మలింగంగా ఈ క్షేత్రంలో విస్తృతమయ్యింది. ఆ ప్రాంతమంతా కూడా ఆనాటి నుండి విరించినపురం బ్రహ్మపురంగా బాసిల్లింది. ఈ గాథ ఆధారంగా శ్రీ కాళహస్తీశ్వర శతనామాబ్జమాలికలో 8వ నామం దివ్య కైలాస శిఖరేంద్ర నివాస భువే నమః. దివ్య కైలాస పర్వత శ్రేష్టమున నివసించు శ్రీ కాళహస్తీశ్వరునకు వందనము అను నామం ఏర్పడింది. పరమేశ్వరుని చేత స్వయంగా బ్రహ్మదేవుని కొరకు సృష్టింపబడిన కైవల్య తీర్థమును బ్రహ్మతీర్థం అని కూడా అంటుంటారు. మాఘమాసం మకా నక్షత్ర యుక్త శుక్లపక్ష పౌర్ణమి సోమవారం నాడు శ్రీ కాళహస్తీశ్వరుడు బ్రహ్మదేవునకు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. కనుక ఆ తిథి నాడు బ్రహ్మతీర్థం కైవల్య తీర్థంలో స్నానం చేసి బ్రహ్మలింగమును దర్శించి సరస్వతీ తీర్థ జలపానం చేస్తే ఉత్తమ విద్యావంతులు కాగలరని స్థల పురాణం చెబుతూ ఉంది. ముఖ్య గమనిక: ఈ కైవల్య తీర్థం బ్రహ్మతీర్థం మణికంఠేశ్వర ఆలయ సమీపంలో దక్షిణ వైపున పర్వత పంక్తికి క్రింది భాగంలో ఉన్న నటరాజ రంగస్థల మండపై భాగంలో ఉన్న పంచముఖేశ్వర స్వామివారి లింగమునకు ఎట్ట ఎదురుగా ఉంది. ఈ తీర్థమునకు ఉత్తరంగా శ్రీ కాళహస్తి దేవాలయంలో గల సిద్ధి గణపతి ఆలయం పక్కన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదురుగా ఉన్న సరస్వతీ తీర్థం రెండు సమాంతరంగా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సరస్వతీ తీర్థం ఆలయం వెలుపల దాదాపు 2 ఫర్లాంగుల దూరంలో బ్రహ్మతీర్థం నిటారుగా పరిణామంలో కూడా సమానంగా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.